నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. అందరూ కలిసి పాడదాం. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడవడు, శక్తితో నింపగా ఓడించు వాడవడు. నీవు కరుణించగా కాదను వాడవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సహాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సహాయము నీదేనయ్యా సహాయకుడా, నీ
బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా అందరూ పాడదామా? నీవు సెలవీయగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది నీవు సెలవీయగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు అందరూ మాత్రమే మనసారా పాడదాం. ధైర్యం యేసయ్యా హృదయాంతరంగములో నుండి. నిన్ను మాత్రమే ఇది మనుషుల కోసం కాదు, నువ్వు పాడుతుంది. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సహాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సహాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ
బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నా పరిస్థితులన్నిటినీ సరి చేయగలిగిన వాడు నీ ఒక్కడివే తండ్రి. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవు. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమస్తమును సమకూర్చే దేవుడవయ్యా, నీ పిల్లలకు మా వెంట రప్పించే దేవుడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, అయ్యా మా ఎదురుగా శత్రువు అది గొలియాతు వంటి వాడైనా, ఎరుకో కోడెలు వంటి వాడైనా, జయమిచ్చే దేవుడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, పరిస్థితులు మా ముందు ఎంత బలముగా ఉన్నా అంతకు మించి వాటిని ఓడించగల నూతన బలమిచ్చువాడవు. నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. అద్వితీయ దేవా, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా. నాకు ఆధారం, నాకు సర్వస్వం నీవేనయ్యా. నన్నెన్నడను ఓడిపోనివ్వవు, మమ్మల్నెన్నడను సిగ్గుపడనివ్వవు అని నమ్ముచుండగా నీ హస్తం మాపై కుమ్మరించి అద్భుతమైన విడుదల విజయం ప్రసాదించమని యేసు ప్రభు పేరటడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. కూర్చున్న ముందు కొంచెం అద్భుతమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, దివ్యమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేయుచున్నాం. సంతోషం లేని వారు గట్టిగా దేవుని మహిమపడదామా? సంతోషముగా ఉన్నవారు దేవుని గట్టిగా మహిమపడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని అత్యంత ప్రేమ, కరుణ, కృప, జాలిగల దివ్యమైన నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈరోజు ఆరాధన యందు వాక్య ధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. ఆయనను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చాలు. సత్యదేవ, ప్రతి మాట మా వినికిడిలో సత్యమై ఆచరణీయమై ఆశీర్వాదమగినట్లుగా పవిత్రపరచమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఏమిటి ప్రత్యేకత? ఫాదర్స్ డే, తండ్రి దినము. అంటే ఏమంటారు, సంతోషముగా తండ్రిని గౌరవించే దినం ఫాదర్స్ డే. నేను ఈరోజు ఫాదర్స్ డే అని తెలిసినప్పుడు ఈ లోకపు తండ్రిని మనందరం గౌరవించదగిన పర్వదినముగా ఈరోజు
ఎంచుకుంటున్నారు. నేను ఆ యొక్క సందర్భాన్ని ఏమాత్రము తక్కువ చేయాలని కాదు, కానీ ఈ లోకపు తండ్రి అయినా తనని గౌరవించవలసిన బాధ్యత ఉన్నప్పటికీ అంతకంటే మిన్నగా గొప్పగా పరమ తండ్రిని మనము గౌరవించాలి, ప్రేమించాలి అనే అంశాన్ని ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాం. మన ప్రసంగాంశం దేవుని ప్రేమ. ఈ లోకములో తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రేయసి ప్రేమ, ప్రేయుడి ప్రేమ ఎన్ని ఉన్నా వాటన్నిటికీ దేవుని పరమ తండ్రి ప్రేమకు ముందు అవి ఏవి ఎనదగినవి కావు. అవేవి దేవుని ప్రేమ, పరమ తండ్రి యొక్క తండ్రి ప్రేమకు ముందు అవి సాటి రానటువంటివి. ఈరోజు ప్రపంచమంతా ఫాదర్స్ డే, తండ్రిని గౌరవించి సన్మానించమని బైబిల్ చెప్తుంది. కానీ అంతకంటే పరమ తండ్రి యొక్క ప్రేమ, ఆ మహత్యాన్ని, ఆ గొప్పతనాన్ని కూడా తెలుసుకుంటే ఆ మహాతండ్రిని ఇంకెంతగా కీర్తించి కొనియాడినా రుణము తీర్చలేమని సత్యం ఈరోజు ప్రభు మన వినికిడిలో నేర్పించునుగాక. మన ప్రసంగాంశం దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. ఒకటి, ఈ లోకములో ఏ ప్రేమ దేవుని ప్రేమకు సాటి రాదు. ఈ లోకములో ఏ ప్రేమ దేవుని ప్రేమకు సాటి రాదు. దాంట్లో తండ్రి ప్రేమ. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే చేసియున్నాను, చంక పెట్టుకునివాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెబుతున్నాడు. మళ్ళా చదవండి, ఈ వాక్యం మీరు అర్థం చేసుకోండి. ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, పరమ తండ్రి చెప్తున్నమాట. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే అని పరమ తండ్రి చెప్తున్నాడు. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. ఇప్పుడు పాయింట్లోకి వస్తాం. ఈ లోకపు తండ్రి పిల్లలను ఎంతకాలం ఎత్తుకోగలరు? ఎన్ని సంవత్సరాలు? ఒక 2 సంవత్సరాలు, మహా అయితే 3 సంవత్సరాలు, తప్పదు అంటే ఒక 5 సంవత్సరాలు మోస్తారు. ఇక ఆ తర్వాత నా వల్ల కాదు. మోస్తారా? మొయ్యగలరా? మొయ్యరు. ఈ లోకపు తండ్రి తన ప్రేమకు ముందు నా దేవుని ప్రేమ ఎనదగినది అని చెప్తున్నా. లోకపు తండ్రిని గౌరవిద్దాం, కాదన్ను. కానీ ఆ ప్రేమలో, ఆ ప్రేమకు మించిన ప్రేమ మన పరమ తండ్రి ప్రేమ. ఈ లోకపు తండ్రి నిన్ను మోయగలిగేది ఎంతకాలం తెలుసా? 5-6 సంవత్సరాలు మోయడమే చాలా కష్టం, వల్ల కాదు. నేను నిన్ను మోయలేను. కానీ పరమ తండ్రి, పరలోకపు తండ్రి చెప్తున్నాడు, ఎంతకాలం మోస్తాడంట? ముద్దిమి వచ్చు వరకు నేను ఎత్తుకునివాడను, తల వెంట్రుకలు నెరియ వరకు ఎత్తుకునివాడను, చెంకబెట్టుకునివాడను, నేను ఎత్తుకొని రక్షించే వాడను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, 30-31 వచనాలు. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవాను మీ కన్నుల ఎదుట, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి, అంటే ఐగుప్తు నుండి కనాననబడిన ఈ చోటికి చేరు వరకు
మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు కదా. ఐగుప్తు నుండి కనాను వరకు మీరు నడిచిన ఆ మార్గమంతటిలో మీ దేవుడినైన యెహోవానైన నేను తండ్రి తన కుమారుని ఎత్తుకొనున్నట్లు నేను మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి. ఐగుప్తు నుండి కనానుకి ప్రయాణం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఒక వ్యక్తి కాలుకు చెప్పులు వేసుకొని నడక మొదలు పెడితే 40 సంవత్సరాలకు చెప్పులు అరగకుండా ఉంటాయా? తెగిపోకుండా ఉంటాయా? బైబిల్ చెప్తుంది ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలు యొక్క చెప్పులు అరగలేదు, వారు తెగలలేదు. ఎలా అరగలేదు? ఎందుకు అరగలేదు? ఇప్పుడు సహోదరుడు చిన్న తన బాబుని ఎత్తుకొని వచ్చాడు. బాబు కాలికి చెప్పులు షూ వేస్తాడు. ఎత్తుకొని నడిపి ఆయన నడవకుండా చంకలో పెట్టుకొని పట్టుకొని తీసుకొస్తే చెప్పులు అరుగుతాయా? బాబు చెప్పులు అరుగుతాయా? ఐగుప్తుల చెప్పులు ఎందుకు అరగలేదు చెప్పనా? పేరుకే నడిచామనుకుంటున్నారు, కానీ అక్కడ బైబిల్ చెప్తుంది తండ్రి తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చాడు కాబట్టి చెప్పులు అరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక 4 కిలోమీటర్లు నడిస్తే కాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు కాళ్ళు నొప్పులు ఎక్కడ అల్లా, కాళ్ళు నొప్పులన్న సంగతి వారు ఎప్పుడు అనలా. కారణం ఏంటంటే నడిచామని అనుకుంటున్నారు. ఒక ఉదాహరణ చెప్తా. ఒక యవనుడు ఒక ఎడారి మార్గంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. క్రైస్తవుడే. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఎడారి నాకు దారి అర్థం కాదు, అంత ఇటు చూసిన ఇసుకే, కాబట్టి నీవు నాకు తోడుగా వస్తానంటే నేను ప్రయాణం చేస్తా. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగానే ఉన్నాను, నువ్వు నాకు తోడుగా ఉండడానికి ఒక సూచన అడుగుతాను ప్రభువా అన్నాడు. అడుగుతానంటే దేవుడు అన్నాడు, అడుగు అన్నాడు. నేను ఇసుకలో నడిచినప్పుడు నా 2 కాళ్ళు నడుస్తూ ఉంటే ఏం పడతాయి? అచ్చులు, 2 పాదముల అచ్చులు కనబడతాయి. నీవు నాతోనే నడుస్తున్నావన్నానికి రుజువు నా పక్క నేను వెనక్కి తిరిగి చూస్తే 2 పాదములు కాకుండా నీ పాదాలు కూడా 4 పాదముల అచ్చులు నాకు ఇసుకలో కనబడితే నీవు నాతోనే ఉన్నావని అర్థమని. దేవుడు సరే పద అన్నాడు. మనోడు నడుస్తున్నాడు, చూస్తున్నాడు. ఇక చూస్తే చాలాసార్లు చూశాడు, 4 పాదాలు కనబడుతున్నాయి. ఇక దేవుడు ఉన్నాడని ఆనంద పరవశుడే దావీదులాగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా. ఎడారి మధ్యలోకి వచ్చాడు, మిట్ట మధ్యాహ్నం 2 అయిపోయింది. ఆ టైంకి ఒకసారి మధ్యలో అనుకున్నాడు, మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2 పాదాలు కనబడుతున్నాయి అచ్చులు. వెంటనే కుప్ప కూలిపోయాడు, ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా ఎంత పని చేసావు, మార్గమధ్యంలోకి వచ్చి నన్ను వదిలేసావాను. ప్రభు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావని. చూడు ఎక్కడి నుంచో చూసిన 2 అడుగుల పాదాలు కనబడుతున్నాయి, నీవు నాతో వంట అంటే 4 పాదాలు చెప్పారు కదంటే ప్రభు చెప్పాడు, మధ్యాహ్నం 2 అయింది, ఇసుక వేడెక్కింది, నీవు నడిస్తే నీ కాళ్ళు బొబ్బలు ఎక్కుతాయని నేను నిన్ను ఎత్తుకున్నాను. నీవు కాలుకి చూడు నడుస్తున్న కొలు ఏమవలేదు, కాలుకి వేడి తగలట్లేదంటే ఆ 2 అచ్చులు నావి, నీవు నా చెంకునున్నావన్నాడు. హల్లెలూయా. మనం నడుస్తున్నాం అనుకున్నాం, కానీ అలాగే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నడిచినట్టు వారికి అనిపించింది. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ చోటికి మళ్ళీ చదువుతండి 31, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి, ఐగుప్తు నుండి అరణ్యము దాటి కనాను అనబడే ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడిని యెహోవా మిమ్ముని ఎత్తుకొని వచ్చి. హల్లెలూయా. మనం ఎత్తుకుంటాం అనుకుంటాం. ఒకసారి విజయవాడ వెళ్ళాను. నా శిష్యునికి నాతో ఆత్మీయుని కుమారులో ఒక ఆయన పెళ్ళి అయింది. పెళ్ళికి చెప్పలేదు, వెళ్ళలేదు. ఒక మంచి బాబు, చక్కని బుద్ధిగా ఉన్నాడు. నేను ఒక కొండ పైకి ఒక 500 మెట్లు ఎక్కాలి. అలా వెళ్తుండేనికి కనబడ్డాడు. నాతో పాటు అని నీతో రానన్నాడు.
వాడు ఆయన చంకలో బాబు ఉన్నాడు. నేను ముద్దుకి మాట వరసకి ఒకసారి ఎత్తుకొని అన్న, ఎత్తుకొని ఇచ్చాడు. తీసుకోవాలా తీసుకోవట్లా. ఆ బాబు చాలా బరువు ఉన్నాడు. నాకు ఆ కొండెక్కి అలవాటు తప్పిపోయింది. 4 మెట్లు ఎక్కేసరికి చెమటలు పడుతున్నాయి, బరువు మొయ్యలేకపోతున్నా. బాబు చాలా బరువు, ఎక్కువ ఏజ్ 3 సంవత్సరాలు అంత బరువు ఉన్నాడు. బరువు ఉన్న బాబుని తీసుకునే తండ్రి ఆయన ఇంటి ఎవడెత్తుకుంటాడా అని చెప్పి చూశాడు. సమయానికి బాబుని ముద్దెడుతూ ఎత్తుకుంటా అన్నాడు. 500 మెట్లు ఎక్కేసరికి నాకు గజ 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 ఉడికిపోయే. హల్లెలూయా హల్లెలూయా. బాగా తప్పించుకున్నావు అనుకున్నాడు. ఆ తండ్రి బిల్ల తప్పించుకున్నాడు. ఎవరు దొరుకుతారా అనుకున్నాడు. అంతే, పర్లేదు నీ ఉండు. వాడు వస్తా అంటే ఓయ్ వద్దురా, మీ తాత అంకులు ఉండు ఉండు అన్నాడు. నాకా మొయ్యలేకపోతున్నాను. హల్లెలూయా. ఈ లోకపు తండ్రి అయిన మనందరం ఇప్పుడు అర్థం చెప్పండి. పరమ తండ్రి, లోకపు తండ్రి. పరమ తండ్రికి అపరిమితమైన అద్దే లేని ప్రేమతో ప్రేమిస్తుంటే, లోకములో ఉన్న మన తండ్రికి సరిహద్దులు ఉన్నాయి, పరిమితులున్నాయి, అంతకు మించి మోయలేరు. ఇంకా చెప్పనా, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, నన్ను లేక నిన్ను, ప్రతి దుష్కార్యం అంటే నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా నీ మీదకి లెగుస్తున్న శత్రువు భయం అంతటిలో నుండి, ప్రమాదాల అంతటిలో నుండి, నష్టము, కష్టము, ఇబ్బంది, ఇరుకు అన్నిటిలో నుండి తప్పించి, ప్రభువు తప్పించి తన పరలోకం రాజ్యం చేరినట్లు రక్షిస్తాడు. అంటే తన పరలోకం చేరే వరకు నీకు వ్యతిరేకముగా, నీ మీదకి ఎగస్య పడుతున్నా, నీకు విరోధంగా కుట్ర చేయుచున్నా, నీకు వ్యతిరేకంగా నీ మీద రూపించబడుతున్న ప్రతి శత్రువు తంత్రములను ఆయుధాలతో యుద్ధము చేసి దేవుడు నిన్ను తప్పిస్తాడంట. ఎప్పటి వరకు తప్పిస్తాడు? పరలోకం చేరే వరకు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, తన రక్తములో కడిగబడిన నన్ను నిన్ను తన పరలోక రాజ్యములో ప్రవేశించే వరకు కాపాడుతూ ఉంటాడు. ఎవరు? ప్రభు. ఈ లోకపు తండ్రి కూడా మనల్ని కాపాడతాడు. ఎంతకాలం కాపాడగలడండి? ఎన్ని విషయాల్లో కాపాడగలడు చెప్పండి? ఎంతకాలం కాపాడగలడు? ఎన్ని విషయాల్లో కాపాడగలడు? పక్కింటోళ్ళని తిట్టాను, మా అబ్బాయిని అంటావరా గొడవకు వస్తాడు. స్కూల్లో ఎవరైనా మన లేదంటే మా అబ్బాయిని ఎందుకన్నా స్కూల్లోకి వస్తారు. కొంతవరకే రాగలరు. నీకోసం, నీ పక్షంగా, నీకోసం నిలబడి నీ పక్షంగా ఈ లోకపు తండ్రి రావాలని ఉన్న అన్ని సందర్భాల్లో రాలేరు, అన్ని చోట్లకి రాలేరు. కొంతవరకే వరకు పరిమితి ఉంది. నా పరలోకపు తండ్రి, నా పరమ తండ్రిని యేసయ్య నిన్ను విడవకుండా, ఎడబాయకుండా నీకు తోడై ఉండి, నువ్వు ఇక్కడ ఉండు, సింగపూర్లో ఉండు, మలేషియాలో ఉండు, అమెరికాలో ఉండి, స్విట్జర్లాండ్లో ఉండి, ఎక్కడ ఉన్నా అక్కడ నీతోనే ఉంటాడు. ఈ లోకపు తండ్రికి పరిమితులు ఉన్నాయి. బాబు నాకు ఆ ఇంగ్లీష్ రాదులే కానీ అమెరికాలో నువ్వు ఒళ్ళు బాబు, నేను ఎక్కడ ఉంటానంటాడు. అక్కడ నీకు తోడు రాలేడు. అక్కడ నీకు ఏదైనా నీ మీదకి శత్రువు లెగుస్తుంటే నీ పక్షంగా నిలబడి యుద్ధం చేయడానికి తండ్రి తోడు రాకపోవచ్చు. కానీ నా పరమ తండ్రి ఎవరో చెప్పనా? నీవు నేను తన పరలోక రాజ్యం చేరే వరకు వెన్నంటే ఉంటాడు, నీడగా ఉంటాడు, విడువక ఉంటాడు, ఎడబాయక ఉంటాడు, నీ పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. నీ పక్షంగా ఉంటాడు. ఎవరు నా బిడ్డని, ఎవరు నా బిడ్డంటున్నారని చెప్పి మన పక్షంగా వచ్చి మనల్ని కాపాడగలిగిన తండ్రి మన పరమ తండ్రి. లోకపు తండ్రి కాపాడాలని ఉన్నా కొన్ని చేయలేరు, కొంత మట్టిగా చేయగలరు. తండ్రి ప్రేమ ఏ, బి తల్లి ప్రేమ. ఈ లోకములు అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. కానీ తల్లి ప్రేమ కంటే అతి గొప్పది నా యేసయ్య ప్రేమ. చూద్దామా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16.
యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అండి, మరవరా? చెప్తా చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడండి, ఎంత జన్మనిచ్చిన రక్తము పంచి పేగు తెంచి పుట్టిన బిడ్డ కన్న తల్లైనా 365 రోజులు నిద్రపోకుండా రెప్పేయకుండా అలా కంటి పాపల కాపాడగలరా? ఏ స్త్రీ అయినా కాపాడగలరా? ఇంకా మీకు అర్థమే చెప్తా. ఇప్పటి వరకు చాలా హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత పసిబిడ్డలు మిస్ అయ్యారు అన్న కేసులు చాలా వచ్చుంటాయి. చాలా. ఎలా మిస్ అయ్యాయి? తల్లి ఆ బిడ్డను చూస్తూ ఉండగా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోగలరా? ఎప్పుడు ఎత్తుకెళ్ళి ఉంటారు? ఆ తల్లి. కాబట్టి తల్లి మనిషే కదా. ఎంతైనా బాబు రాత్రంతా ఏడ్చాడు అనుకోండి, పాప రాత్రంతా ఏడ్చింది అనుకోండి, ఆ పాప కోసం ఆ బాబు కోసం ఆ తల్లికి ఎంతో నిద్రపోకుండా కంటి కాపలా కాపాడింది. తెల్లవారుజాము 4-5కు ఆ బాబు లేక పాప కొంచెం ప్రశాంతంగా పడుకుంది. అమ్మయ్య బిడ్డ పడుకుంది కదని తల్లి ఏం చేస్తుంది? పడుకుంటుంది. ఆ పడుకున్న టైంలోనే ఏం జరుగుతుంటాయి? మిస్సింగ్ అనేది. దొంగ దోచుకుని వెళ్ళలేదు ఎప్పుడు? తల్లి నిద్రపోతున్నప్పుడే. నా మాట నిజమా అబద్ధమా? చూస్తున్న ఎవరు పట్టుకెళ్ళరు. చాలా కేసుల్లో తల్లి లేచి రూమ్లో ఉయ్యాల్లో బిడ్డ లేకపోతే, తను పక్కన బిడ్డ లేకపోతే నా బిడ్డని ఏడుస్తే చాలామంది, ఇప్పుడంటే సీసీ కెమెరాలు వచ్చినాయి, సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత కూడా ఎన్నో దొరికిన కేసులు కొన్ని. అప్పుడు లేనప్పుడు బిడ్డ మిస్ అయిన వాళ్ళు, నాకు తెలిసిన ఒక కుటుంబం విజయవాడలో అట్లాగే హాస్పిటల్లో బిడ్డ మిస్ అయ్యి ఇప్పటికీ కూడా ఆ బిడ్డ ఎక్కడుందో తెలియదు. ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది నా బిడ్డ అని. అప్పుడు సీసీ కెమెరా లేని రోజులు. ఎలా మిస్ అయిందంటే ఆమెడు పడుకుంది. సహజం. ఈ లోకపు తల్లి బిడ్డను మరచి పడుకోవడం సహజం. మరి నా పరమ తండ్రి ఎవరో చెప్పనా? 121వ కీర్తన 3-4 వచనాలు. 121వ కీర్తన 3-4 వచనాలు. ఆయన నీ పాదం త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. తల్లి ఒకవేళ, అందుకే తల్లి స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచుద్ది. చాలామంది తల్లులు బిడ్డలకు ప్రమాదం ఎప్పుడు జరుగుతుందా? ఆ బిడ్డ ఆలనా పాలన చూస్తుంది. నడిచే బిడ్డ, చప్పుడడుగులు వేస్తున్న బిడ్డ, పాకుచున్న బిడ్డ ఉంటారు. కానీ తల్లి ఎంతసేపు ఉండగలదు? ఆ బిడ్డకి పాలు కలుపుదామని లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళదా? లేదంటే పొయ్యి కట్టేద్దామని చెప్పి 1 నిమిషంలో వచ్చేద్దామని ఆ బిడ్డకి ఎడమగా ఏ తల్లైనా వెళ్ళకుండా ఉంటారండి? అలా వెళ్ళిన సమయంలో ఆ చంటి బిడ్డ తెలియక ఆ కరెంటు పట్టుకొని, లేకపోతే వేడిగా ఉన్న వస్తువులు చేయిపెట్టి, ఇంకా అలాంటి ఏదైనా గ్లాస్ పగలగొట్టుకొని ప్రమాదం జరిగిన సంఘటనలు లేవంటారా? తల్లి నిర్లక్ష్యం కాదు, తప్పదు. తల్లికి ఉన్న వేరే ఒక బాధ్యతలు బట్టి ఆ బిడ్డకు ఎడమగా కొంచెం వెళ్ళడంతో చాలా పెద్ద కష్టం, నష్టం, ప్రమాదం బిడ్డకి జరిగింది. బిడ్డ తల్లి ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పదంటే, నా యేసు ప్రభు ఎవరు తెలుసా? నేను నిన్ను విడువను ఎడబాయను. తల్లి అయినా మరచునా, తల్లి అయినా అవసరాన్ని బట్టి కొంచెం ఎడమగా దూరముగా తన బాధ్యతను బట్టి ఇప్పుడే వచ్చేస్తాను వెళ్ళి వచ్చే లోపల తీరని కష్టం, నష్టం, ప్రమాదం జరిగి గుండెలు బాదుకున్న తల్లు లేరండి మన చరిత్ర లేదంటారా? స్వయంకృత అపరాధం కాదు. ఆమె కొన్ని పరిమితులున్నాయి. ఆమె కావాలని ఎడమెళ్ళలేదు. తన బాధ్యత తన అంతవరకే కాపాడగలదు.
కానీ నా యేసు ప్రభు ప్రేమ ఏంటి తెలుసా? విడువడు, కునుకడు. నాకు తెలిసిన ఒక సంఘటన, ఒక తల్లి హాస్పిటల్లో బిడ్డ జన్మనిచ్చింది. నిద్రలో తల్లి ఇలా పడింది, పసి బిడ్డ మీద పడిపోయింది. ఆమె నిద్రలో పక్కకి పడిపోయిన బిడ్డ మీద పడిపోయానని ఆమెకి తెలియలా. ఆమె అలా పడిపోవడం వల్ల ఆ బిడ్డకు ఊపిరాడక చనిపోయింది. తల్లి కిందే బిడ్డ చెప్పని చనిపోయిన సంఘటన ఉంది. కావాలని చేయలా, నిద్రలో అలవాటు ప్రకారంగా పక్కకి తిరిగితే ఆ పసి బిడ్డ ఆమె ఒడి కిందకి వెళ్ళిపోవడం వల్ల ఆమె మామూలు తిరిగిపోయింది. కాబట్టి ఊపిరి ఆడక ఆ బిడ్డ ఉదయం లేచి చూస్తే ఆ తల్లి గుండె కోత వర్ణించలేం. కావాలని ఏ తల్లి చేయలేదు అక్కడ. నేను తల్లి ప్రేమను తక్కువ చేయట్లా, కానీ తల్లి ప్రేమకు పరిమితులు ఉన్నాయి, హద్దులున్నాయి. అంతకు మించి ఈ లోకములో ఉన్న తల్లి అయినా తండ్రికైనా గౌరవనీయులే. దేవుడు తర్వాత వారిని గౌరవిద్దాం, వారిని ప్రేమిద్దాం, వారిని తప్పక సన్మానిద్దాం. కాదన్ను 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 కానీ వారికైనా పరిమితులు ఉన్నాయి. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. ఎంత అయినా తల్లి కన్ను రెప్పేయకుండా ఉండలేదు. రెప్ప వేసే టైంలో భుజాల నుంచి పడిపోయిన బిడ్డలు ఉన్నారు, మంచం నుంచి పడిపోయిన బిడ్డలు ఉన్నారు, అలా దొంగ చేత దోచుకుపోబడిన తప్పిపోయిన పిల్లలు ఉన్నారు. అది తల్లి నిర్లక్ష్యం కాదు, తల్లికి పరిమితి ఉంది. కానీ నా దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కంటి పాపలా కాపాడుతానని తల్లి ఉపమానంగా అంటది. కానీ కంటి పాపల ఈ లోకంలో ఎవ్వరూ కాపాడలేరు. ఒక వ్యక్తిని కంటి పాపలా కాపాడుతానని ఉపమాన రీతిగా మాట్లాడుతారు, కానీ ఈ లోకంలో ఎవరిని నిద్రపోకుండా కాపాడలేరు, ఎడమగా వెళ్ళకుండా కాపాడలేరు. కానీ నిన్ను విడవకుండా, ఎడబాయకుండా, కునుకకుండా, నిద్రపోకుండా కంటి పాపల కన్ను గుడ్డలా కాపాడగలిగేది దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం, 2వ లైన్. వాణ్ణి కనుగొని, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం, 2వ లైన్. వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలెనే వాణ్ణి కాపాడుదును. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, 2వ లైన్. మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టినట్టే. నా బిడ్డను ముడితే నా కనుగుడ్డును ముట్టన్నాడు దేవుడు. ఈ లోకము ఈరోజు ఫాదర్స్ డే. తండ్రి, ఈ లోకపు తండ్రి కంటే పరమ తండ్రిని ఇంకా ఎంతో గొప్పగా ఆనందంగా ఆరాధించవలసిన రోజు. తండ్రిని గౌరవించడం నేను ఒప్పుకుంటాను, అది నిశ్చయంగా చేద్దాం. బైబిల్ కూడా అదే చెప్తుంది, తల్లిని తండ్రిని సన్మానించుము, గౌరవించు. కానీ అంతకంటే మిన్నైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు నా దేవుడు, నా యేసయ్య నన్ను నిన్ను. ఏ తండ్రి ప్రేమ, బి తల్లి ప్రేమ, సి స్నేహితుల ప్రేమ. చెప్పండి, ఏ ప్రేమ? ఏ ప్రేమ? స్నేహితుల ప్రేమ. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడున్నాడు? ఎంతైనా స్నేహితులే, స్నేహం చేస్తారు, కష్టాల్లో ఉంటారు, ఉండొచ్చు కాదన్న, కానీ ప్రాణమైతే ఎవ్వరు పెట్టరు. కానీ నిజమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ప్రాణాన్ని నీకోసం పెట్టి నిన్ను నన్ను విడిపించాడు శాపములో నుండి, పాపములో నుండి. నిజ స్నేహితుడు నా యేసయ్య. ఈ లోకములో ఉన్న భార్య, భర్తలు, బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, స్నేహితులు, తండ్రి, తల్లి, అందరి ప్రేమ పరిమితులున్నాయి, హద్దులున్నాయి, అవధులు దాటలేవు, అవరోధాలు ఛేదించలేవు. కానీ నా యేసయ్య ప్రేమకు అంతం లేదు. నా యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకటి, ఈ లోకములో ఏ ప్రేమ దేవునికి ప్రేమకు సాటి రాదు. 2,
దేవుని ప్రేమ మార్పులేని ప్రేమ. చెప్పండి, దేవుని ప్రేమ మార్పులేని ప్రేమ. మనలో మార్పు వస్తుంది. కొత్తగా పెళ్ళైన భార్య భర్తల మధ్య ఉన్న ఆ ప్రేమ పొంగి పొరలిపోతుంది. 6 నెలల తర్వాత తరిగిపోతుంది. 6 సంవత్సరాల తర్వాత లేకుండానే కరిగిపోతుంది కదా. 6 రోజుల్లో ఒక లెక్క, 6 నెలలకు ఒక లెక్క, 6 సంవత్సరాల తర్వాత ఏముండదు. మొత్తం కరిగిపోయింది, లేకుండా పోయింది. మార్పు వచ్చిందా లేదా? పిల్లలు అమ్మా నాన్నతో అమ్మా నేను పెద్ద, ఈ డాడీ నేను పెద్ద, ఇదిగో అదుగో అంటారు. కానీ పిల్లం వచ్చిన తర్వాత తప్పదు. అప్పుడు చెప్పినట్టు ఉంటామంటే అవ్వదు. సమాజంలో ఉన్నాం, బాధ్యతలు ఉన్నాయి. మన బాధ్యతలు బట్టే మారక తప్పదు. తప్పుదా? బాధ్యతలు పెరిగినప్పుడు, ఏ బాధ్యత లేనప్పుడు అన్నది వేరు. అధికమైన బారువు బాధ్యతలు మన మీదకి వచ్చినప్పుడు షేరింగ్ చేయాలండి, అన్నిటికీ న్యాయం చేయాలి. అలాంటప్పుడు వల్లవదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అన్నదమ్ములు కలిసి పెరుగుతారు, అక్క చెల్లెలు కలిసి పెరుగుతారు. ఆ తర్వాత మోకాలు చూసుకోవడం కూడా ఇష్టపడినంత వ్యత్యాసం వస్తుంది. తప్పు, సహజం. ఇది కాదనేది సత్యం. ఇది సత్యం. మనుషుల ప్రేమలో మార్పు వస్తుంది. నీ దగ్గర అన్నీ ఉంటే నాలంటాడు అబ్బో 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 అంటాడు. ఏమీ లేవంటే అంటాడు. మనుషుల బుద్ధి. అన్నీ ఉన్నప్పుడు చూపించే ప్రేమ వేరు. నీ దగ్గర ఏమీ లేదు అంటే మనుషులు నీ పట్ల చూపించే ప్రేమ. మరి నిన్నింతగా ప్రేమించి ఈరోజు ఎందుకు నాకు ఎడమొక్క పెడుతున్నారంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయి. నిన్న లోకములో ఉన్న ప్రతి ప్రేమ చేంజింగ్ అవుతుంటే, మార్పులు అవుతుంటే, కన్నా దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8-16 ఈ 2 వాక్యాల్లో ఉంటుంది దేవుడు ప్రేమా స్వరూపి. ఆయన స్వరూపమే ఏంటి? ఎప్పుడు ప్రేమగానే ఉంటాడు. మన ముఖాలు మారిపోతాయి కదా. నిన్న చూస్తే ఆనందానికి అవధులుండవు, రేపు చూస్తే పేడ తట్టే ఆవదం తగిన ముఖాలు అయిపోతాయి. ఎప్పుడు ఎలా మారిపోతాయో ఫేస్ కవలికలు తెలియదు. కానీ నా దేవుడు ఎవరాడు తెలుసా? ప్రేమా స్వరూపి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, యెహోవానకు నేను మార్పు లేని వాడను. ఎవరు నేను? ప్రేమ స్వరూపైన దేవుడు తాను ప్రేమను పంచడంలో మార్పు లేనివాడు. ప్రేమ అయి ఉన్న దేవుడు తన ప్రేమను పంచడంలో ఏం లేదు, మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా అంటే ఒకే రీతిగా ఉంటాడు. మనం డబ్బుంటే ఒక రీతిగా, డబ్బు లేకపోతే ఒక రీతిగా, మనకు నచ్చితే ఒక రీతిగా, నచ్చకపోతే ఒక రీతిగా, మనోళ్ళకు ఒక రీతిగా, పగోడికి ఒక రీతిగా మనలో మార్పు వస్తుంటుంది. కానీ నా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఒక్కలాగే ఉంటాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. మన ప్రేమకి శాశ్వతం అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటాయి కదా. ఎవరెవరిని ఎంతవరకు ప్రేమిస్తామంటే గ్యారంటీ లేదు. రాజకీయ నాయకులు అట్లా ఈరోజు ఈ పార్టీని రేపు ఇంకో పార్టీకి జంప్ అయిపోతారు. మనుషుల ప్రేమలో కూడా అంతే. ఎవరిని ప్రేమిస్తామో ఎవరిని ద్వేషిస్తామో ఎప్పుడు మనం ప్లేట్ ప్రాయిస్తామో తెలియదు. మన ప్రేమ శాశ్వతమైంది కాదు. మన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అయితే కానీ శాశ్వత కాలం
అనగా నేను మొదలుపెట్టిన మొదలు అంతము వరకు ఏకరీతిగా మార్పు లేకుండా కలిగి ఉన్న ప్రేమ నా యేసయ్య ప్రేమ. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. లూకాసు 15వ అధ్యాయంలో ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు? చిన్న కుమారుడు తన ఆస్తిలో భాగం అడిగి తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారముల చేత సర్వస్వాన్ని కోల్పోయాడు. చివరికి ఆహారానికి ఇబ్బంది పడుతూ పందుల మేపే పనికి వెళ్ళాడు. పందులు మేపడానికి యజమాను పందుల కోసం పొట్టు అనే ఆహారాన్ని ఇస్తే ఆకలి తట్టుకోలేక ఆ పందుల పొట్టు కొంత తిందామనుకుంటారు. కానీ పందులు ఒప్పుకుంటాయా? కొత్త పంది ఎవర్రా ఇది మా పంది కాదే అని తోసేసి ఏ పంది ఒప్పుకోలేదు. కాబట్టి మనోడికి అది కూడా దొరకలేదు, పందులు కూడా ఒప్పుకొని ఇప్పుడు అర్థమైంది. అంటాడు, నా తండ్రి ఇంటిలో అనేక మంది పిల్లలు ఉన్నారు కదా, ఆస్తిని కొడుకునే స్థానాన్ని నా చేతిలో నేను పాడు చేసుకున్నాను. ఇప్పుడు వెళ్తే కూలోడగానే నా తండ్రి ఇంట్లో ఏం చేయొచ్చు? ఉంటానని వచ్చాను. వచ్చినప్పుడు 19వ వచనం, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాణిలో ఒక్కనిగా పెట్టుకోమని అతనితో చెప్పేదని అనుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చాడు. వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మీద పడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన పనివారిని పిలిచి గొప్ప విందుని సిద్ధపరిచి, ఇదిగో తప్పిపోయిన నా చిన్న కుమారుడు తిరిగి, నా చిన్న కుమారుడు అనుకోలేదు, కుమారుడి స్థానం లేదు ఇంకా. మనంతా చచ్చామనుకుంటా పో అంటాం కదా. అని అర్థం ఏంటంటే తండ్రి అంటాడు నా కుమారుడు. ఈయన ఏ స్థానం అనుకున్నాడు? కూలివాడు, పనివాడి స్థానమైన దొరికితే చాలు. కానీ తండ్రి ప్రేమలో మొదటి నుండి కుమారుడే, లేకపోయినా కుమారుడే. కుమారుడి స్థానం మార్చుకోలే, తండ్రిలో కుమారుడి స్థానం మార్చాల. ఇంకా మీకు అర్థమయ్యి మరొక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు శిష్యుల మొదటి శిష్యుని పేరు చెప్పండి. చెప్పండి అమ్మా. పేతురు. పేతురు చాలా తప్పులు చేస్తాడు. యేసు డైరెక్ట్ సైతాన్ అన్నాడు. అవన్నీ వదిలేదా, అవన్నీ చిన్న చిన్న అనుకుందాం. పెద్ద తప్పు చెప్తా. యేసు ప్రభు సిలువ వేయబడక ముందు నేను నిన్ను ఎరుగను అని ఎన్నిసార్లు అన్నాడు? బహిరంగ పబ్లిక్గా యేసు ప్రభు ఎవరో నేను ఎరగను అన్నాడు. యేసు ప్రభు ఎంత బాధ అవుద్ది, నన్ను ఎరగవా, నీకు ఏ స్థానం ఇచ్చాను? మొదటి స్థానం. ఇంకొచ్చి తెలుసా, యేసు ప్రభు పేతురుకి మొదటి స్థానం ఇచ్చాడు, కానీ పేతురు మొదటోడు కాడు. అసలు పేతురుని యేసు ప్రభు దగ్గర తెచ్చింది ఎవరు? ఆంద్రేయ తెచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి ముందు వచ్చింది ఆంద్రేయ, పేతురుకు సొంత అన్న. ఆంద్రేయ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసును కనుగొన్నాడు. ఇంకా చెప్పాలంటే బాప్తిస్మిచ్చి యోహానుకు శిష్యుడు ఆంద్రేయ. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పాడు? ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నా వెనక వచ్చు వాని యొక్క చెప్పులు వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను, నా వెనక వచ్చేవాడు లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. అప్పుడు ఏం ఆలోచిస్తాడు? ఆంద్రేయ శిష్యుడు నా గురువైన యోహాను గారి కంటే గొప్పవాడు వస్తాడంట, లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల వస్తుందంట అని ఎప్పుడా 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 అని ఎదురు చూస్తుంటే అదే గురుమని చెప్పాడు, ఇదిగో నేను ఎవరైతే నాకంటే గొప్పవాడన్నా లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె, నాకంటే గొప్పవాడని చెప్పాడు. ఆయనే పాప పరిహారార్థం సిలువలో మరణించడానికి వచ్చాడని చెప్పాడు.
వెంటనే ఆంద్రేయ యేసుని కలుసుకున్నాడు, యేసుని వెంబడించాడు. యేసుని వెంబడించి యేసు యొక్క దైవత్వాన్ని, సత్యాన్ని, పాప విమోచన కొరకే లోకరక్షకుడని సత్యం తెలుసుకొని వెంటనే వెనక్కి వచ్చి పేతురుకు చెప్పాడు. పేతురును వచ్చాడు, యేసుని వెంబడించాడు. ఇది చరిత్ర. పేతురు మొదటోడేం కాదు, పేతురు వెనకొచ్చాడు. ఆంద్రేయ మొదటివాడు. కానీ దేవుడు యేసు ప్రభు కృపచేత పేతురుకి శిష్యులు ఏ స్థానం ఇచ్చాడు? మొదటి స్థానం ఇచ్చాడు. మొదటి స్థానము ప్రభు చేత పొందిన పేతురు మొదటోడే యేసు ప్రభుని ఎరగనంటే, మన తెలుగు మొదలే చెడిపోతే ఆకులు కాయల కోసం మాట్లాడుకొని వేద్దాం. మొదలే చెడిపోకూడదు. కొమ్మ చెడిపోయిందంటే వేరు కదండి, ఒక కొమ్మ ఎండిపోతే వేరు, మొదలు ఎండిపోతే ఇంక చెట్టు ఏముంటుందండి? మొదటోడిన పేతురు అంటాడు, నేను నిన్ను ఎరుగను, నేను నిన్ను ఎరగను ముమ్మారన్నాడండి. సర్లే, ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, ఇది కూడా క్షమిద్దామని చెప్పి ప్రభు క్షమించాడు. క్షమించి సిలువ మరణం తర్వాత యేసు ప్రభు కనబడ్డాడు శిష్యులకి. కనబడిన వారిలో పేతురుకి కూడా చక్కగా కనబడ్డాడు. పేతురుతో మాట్లాడాడు. ముందు ఎలాగ మాట్లాడాడో తర్వాత కూడా అలాగే మాట్లాడాడు. పేతురు అమ్మయ్య, తప్పు క్షమించేశాడు దేవుడు, మళ్ళా నన్ను అందరిలో సమంగా చూస్తున్నాను అనుకున్నాడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని శుభ్రంగా ఉండాలా. యేసు ప్రభు సిలువ మరణం తర్వాత తిరిగి లేచి ఎన్ని రోజులు భూమి మీద గడిపాడు? 40 దినములు గడిపాడు. ఈ 40 దినాల్లో యేసు ప్రభు శరీరధారిగా ఉంటే వీళ్ళకి తినడానికి ఎక్కడే ఉండేది కాదు. చెప్పండి, రొట్టెలను చేపలను సమృద్ధిగా పెట్టేవాడు. ఇంటికి భార్య పిల్లకి పట్టుకెళ్ళాడు. పేతురికి అత్తగారు ఉన్నారంట. అత్త ఉందంటే భార్య ఉంటుంది. హల్లెలూయా. అత్తగారు, కొంతమంది అత్తగారు, నా కూతురు ఎందుకు ఇచ్చాను, పెంచడం చేత కాకపోతే ఎందుకు చేసుకున్నావు, మగాడమని తిడతారు. పేతురికి ఇదో పెద్ద పోరు. యేసు ప్రభు ఇదివరకు ఉన్నప్పుడు చక్కగా క్యారేజ్లో అన్ని పట్టుకెళ్ళాడు ఇంటికి. ఇప్పుడు పట్టుకెళ్ళడానికి లేవు. యేసు ప్రభు శరీరధారిగా లేడు కదా అనుకున్నాడు. చూశాడు, 2 రోజులు అయిపోయింది, అత్త ఊరుకున్నా లేదు. పొయ్యిలో పిల్లి పడుకుంది. ఎందుకు నీ ఇలాంటి వాడికి ఇచ్చానా, ఎందుకు చేతకాత ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అత్త అంటుందని భయపడి శిష్యులతో అంటాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. మనోడు మొదటోడు కదా, మేము కూడా నీతో వస్తామో అన్నారు. యేసు ప్రభు ఒకసారి ఎన్నోసార్లు క్షమించాడు. సిలువ మరణానికి ముందు ఎరగనన్నా క్షమించాడు. మరలా తాను చెడిపోయింది కాక యోహాను సువార్త 21వ అధ్యాయం తీయండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుతామని వారందరూ కట్టగట్టుకొని వెళ్ళిపోయారు. యేసు ప్రభు చేపలు పట్టడానికి వీళ్ళు ఎన్నుకుంది మనుషుల పట్టు జాలర్లుగా ఉండండో అంటే, మనోడు మళ్ళీ నమ్మక ద్రోహం అంటారా? దేవుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడా, నమ్మకాన్ని నిలబెట్టాడా? చెప్పండి. మళ్ళా నమ్మకాన్ని వమ్ము చేశాడు. నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను, కొంచెం ఓపిక పట్టంటే మరలా వల పట్టుకున్నాడు. తాను వెళ్ళింది తాను వెళ్ళొచ్చా సైలెంట్కి పోని, అందరినీ పట్టుకెళ్ళాడు. ఇప్పుడు ఉన్నవాడు కొంతమంది పట్టుకెళ్ళిపోతే నేను ఏం బాధపడతానో బాధపడినా, వెళ్ళాడు ఒకడు పోతే పోయాడు. ఉన్నలు పట్టుకెళ్ళిపోతే ఎలా ఉంటుందండి? కోపం వస్తారు అదా, మొత్తం ఈడ్చుకెళ్ళిపోయాడు. మళ్ళీ అందరం చేపలు పట్టిన పదం అన్నాడు. ఆ తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ మళ్ళా ప్రభు ప్రేమించాడు. మళ్ళా ప్రేమించి ఇదే అధ్యాయంలో పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, ఇన్నిసార్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేవాడికి మళ్ళా మొదటి శిష్యుడు స్థానం ఇస్తారు ఎవరైనా? చెప్పండి. ఎత్తే మళ్ళీ గుంపు మొత్తం వాడు చెడితే చేయడం మొత్తం జరగొట్టేస్తున్నాడు. మళ్ళా ఇస్తారు ఎవరైనా? కానీ నా దేవుని ప్రేమలో ఏమని చెప్పాను? మార్పు లేదు. నువ్వు మంచిడిగా ఉన్నప్పుడు ప్రేమించాను,
ఇప్పుడు తప్పు చేస్తున్నా, పొరపాటు చేస్తున్నా అని ఆయన ప్రేమించడంలో మార్చుకోడు. మనం మారిపోతాం. అందుకని చెప్పా, మనలో నిన్న ఈ రోజుకి మార్పు వస్తుంది. మనం అంటాం వాళ్ళని బట్టి నేను మారిపోయానండి కదా. కానీ పేతురుని బట్టి ప్రభు మారలా. ప్రభు తన ప్రేమను పంచడంలో మార్పు లేనివాడు. ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మరలా తనతో పాటు అనేకులను మార్చుకొని యేసు ప్రభు శిష్యులుగా కాకుండా ఎప్పట్లాగా చేపలు పట్టేవాడిగా చేసిన చెడగొడుతున్న ప్రభు అంట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. ప్రేమిస్తున్నా అన్నాడు. అపోస్తలుల 2వ అధ్యాయంలో మేడగదిలో 120 మంది ఉంటే పరిశుద్ధాత్మ వారి మీదకి రాగానే ఎవరు ప్రసంగం చేశారు? ఎందుకు? మొదటి వాడే. దేవుడు మళ్ళా మొదటి స్థానం ఇచ్చాడు. దేవుడు ప్రేమ ఎంత గొప్ప చూడండి. మన ప్రేమలాగా దేవుని ప్రేమ మారిపోదు. మన ప్రేమలాగా దేవుని ప్రేమ అయితే మారిపోదు. ఆయన నిన్ను ప్రేమించడం నీ దగ్గర అందం ఉన్నప్పుడు కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, నీ చుట్టూ నలుగురు ఉన్నప్పుడే కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ ఇది. ఏ ప్రేమ ఇది? పేతురుని యేసు ఎలా ప్రేమించాడంటే, పేతురులో ఎన్ని తప్పులు వచ్చినా మరలా ఆ మొదటి చోటు ఇచ్చాడు. ఆ పుస్తకం మొదటి శిష్యుడు అని రాయబడుతుంది. మళ్ళీ అక్కడ 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ రాగానే యోహాను అనొచ్చు, ఆగవయ్యా, చాలాసార్లు నువ్వు నాశనం చేస్తున్నావు, నేను ఉన్నాను కదా అల్లా. పేతురికే స్థానం ఇచ్చాడు. అక్కడ పేతురు నిలబడి ప్రసంగించే ఎన్ని వేల మంది మారారు? మొట్టమొదటి ప్రసంగం 3000 మంది. మొదటి సంఘ స్థాపన పేతురు ద్వారా జరిగింది. పేతురుని దేవుడు ప్రేమించడంలో ప్రభువులో మార్పు లేదు. ఇక్కడ ఉన్న నీతో ప్రభు అంటున్నాడు, నీవు ఒకప్పుడు దేవుని ప్రేమ ఎంతో అనుభవించాను, ఇప్పుడు నేను చేసిన నిర్లక్ష్యం, నాలో కలిగిన కొంచెం బద్ధకం, నేను దేవునితో గడిపే సమయం తగ్గించాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నావు. నీలో మార్పు రావచ్చేమో కానీ నా దేవుడు నిన్ను ప్రేమించడంలో ఆయన ఎప్పుడు మార్పు లేనివాడు. నా మాట అర్థమవుతుందా? ఆయన నిన్ను ప్రేమించేమీ లేదు. ఆయనైతే మారడు. నువ్వు మారిపోయావేమో కానీ, నీలో మార్పు వచ్చిందేమో కానీ ఆయన ఎప్పుడు మారడు. అందుకే కృపాసనము యొద్దకు ధైర్యముగా రండి. కృపాసనము యొద్దకు ధైర్యముగా రండి. కొంతమంది తప్పు చేశారనుకో ముఖం చెల్లదు. ఎందుకు? ఎవరైనా నేను తప్పు చేసినా మీకు చూపించడానికి ఏం చెల్లదు? ముఖము చెల్లదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టి నన్ను ప్రేమించారేమో. కానీ నా దేవుడు ప్రేమించడములో అయితే మార్పే లేదు. అందుకే రమ్మంటున్నాడు, కృపాసనము యొద్దకు ధైర్యముగా రండి అని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఒకటి, ఈ లోకములో ఏ ప్రేమ దేవుని ప్రేమకు సాటి రాదు. 2, దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ. 3, మనం వెదకకపోయినా, అర్హత లేకపోయినా వెదకి వచ్చిన దేవుని ప్రేమ. మనం వెతికినందుకు కాదు, మనకు అర్హతలు ఉన్నందుకు కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చింది నా యేసయ్య ప్రేమ. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఏ భేదము లేదు, మనందరం నశించిపోతున్న మనలను వెదకి వచ్చాడు. మనం వెతకల, ఆయన ప్రేమ మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చింది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాల్లో 38 ఏండ్ల నుండి చూడండి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. వాడు పడి ఉండుట, యేసు వాడు పడి ఉండుట చూసి, ఎన్ని ఏండ్ల నుంచి ఉన్నాడు? అక్కడ 38 ఏండ్ల నుండి ఉన్నాడు. అక్కడ భాగం ఏంటంటే, అక్కడ చరిత్ర ఏంటంటే, బెతెస్దా కోనేరు ఒక ప్రత్యేకమైనది. దేవదూత కోనేటిలో దిగి నీళ్లను కదిలిస్తుంది.
ఆ నీళ్లు కదిలింపబడుట సమయంలో ఏ రోగి మొదట దిగుతాడో ఆ వ్యక్తి ఏమవుతాడు? మొదట దిగిన వాడే బాగుపడతాడు. కాబట్టి 38 ఏళ్ళ నుండి బెతెస్దా కోనేటి దగ్గరే ఉన్నాడు ఆయన. ఎందుకు? దిగుదామని. నీరు కదిలింపబడుతుంది, కానీ పక్షవాయు గల రోగి కాబట్టి దిగలేకపోతున్నాడు. తన్ని దింపడానికి ఎవ్వరు లేరు అని 7వ వచనం చెప్తాడు. అయ్యా నాకెవ్వరు లేరు, ఎవ్వరూ లేరు. జాగ్రత్తగా ఉంచండి. తనకి ఎవరు లేరు. తాను బాగుపడాలని ఆశ ఉంది, బాగుపడే స్థలంలో ఉన్నాడు, కానీ బాగు చేయడానికి ఎవ్వరు లేరు. నన్ను తిప్పుకున్నాను. ఎవ్వరూ లేని వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకెవ్వరూ లేరు. ఈ లోకములో ఎవ్వరూ లేకపోయినా యేసే నీ కోసం వచ్చాడు. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 3, 4 అది కాదమ్మా, మార్పు వచ్చింది 34 కాదు. మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో చూడండి, షేనా అనే దెయ్యం పట్టినోడు ఉంటాడు. అక్కడ ఉంటుంది, వాడికి వచ్చిన దెయ్యము, వాడిలో ఉన్న దెయ్యాన్ని బట్టి ఆ ఊరిలో ఉన్న ఎవ్వరు కూడా మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో ఎవ్వరు కూడా వాడిని సాధు చేయలేరు, అంటే బాగు చేయలేరు, క్రమశిక్షణ పెట్టలేడు, అతన్ని హద్దుల్లో ఉంచలేరు. అతన్ని కంట్రోల్ చేయడం ఎవ్వడి తరం, ఎవ్వరు తనకి లేరు. తనని బాగు చేసి తనని కంట్రోల్ చేసి తనని క్రమశిక్షణలో పెట్టడం ప్రపంచంలో ఎవ్వడి తరం, తనకి ఎవ్వరూ లేరు. బాగు చేయగలిగిన వాడే తనకు లేరు. అలాంటి వాడు అక్కడ ఉండగా ఆ ముందు అధ్యాయంలో ప్రభు శిష్యులతో చెప్తాడు, ఉన్న పాటున అద్దరికి పోదామన్నాడు. అద్దరికి ఎందుకు తెలుసా? ఆ దరిన ఈ సేన అనే దెయ్యం పట్టినవాడు తనకెవ్వరూ లేక నరకం చూస్తున్నాడు. బాగు చేయగలిగిన వారు, క్రమశిక్షణ పెట్టగలిగిన వారు, తన జీవితాన్ని తన స్థితిగతులను మార్చగలిగిన వారు తనకెవ్వరూ లేరు. వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం, ఒక బావి దగ్గర సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, ఎవరు ఎన్నిసార్లు ఎంతమంది వచ్చారు? ఒక్క ఆమె. మిట్ట మధ్యాహ్నం ఒక్క స్త్రీ ఎందుకు వచ్చింది తెలుసా? ఆ ఊరిలో ఆమె ఒక వ్యభిచారి, ఆమె ఒక పాపాత్మురాలు. ఆమెతో ఎవరు తిరగరు, ఆమెతో ఎవరు స్నేహం చేయరు, ఆమెను ఎవరు ప్రేమించరు, ఆమెకి ఎవరు తోడు రమ్మంటే రారు, తనకెవ్వరు లేరు. ఆదరించడానికి, ప్రేమించడానికి, తోడుండడానికి ఈ బతుకులో ఇంకెవరు లేరని ఒక్కతే నీళ్ళు చూడకొచ్చింది. అక్కడికి ప్రభు వచ్చాడు. ఇక్కడ నేను చెప్పిన 3 చరిత్రలు 38 ఏండ్ల నుండి ఉన్నవాడికి ఎవ్వరూ లేరు కదండి. షేనా అను దయ్యం పట్టిన వాడిని బాగు చేయడానికి ఎవ్వరూ లేరు. ఈ సమరయ స్త్రీకి తోడుగా నేను వస్తాను పద, నీతో ఉంటాను పద, మాట కలిపి ధైర్యపరుస్తాను, తోడుంటాననే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరు అని, ఇంతే ఈ బ్రతుకని, ఇక మా తలరాత ఇంతేనని, మమ్మల్ని ఎవరు బాగు చేయలేరని, ఇక ఈ జన్మకి ఇంతేని, ఇంతకు మించి మా జీవితంలో ఏది లేదని నిరాశతో ఉన్న వారి యొద్దకు ప్రభువే వచ్చాడు. మీరు అనుకోవచ్చు, ఈ 3 చరిత్ర మనకు లేకపోవచ్చు, మరి మనల్ని ఎందుకు వెతికాడు? మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? మనల్ని ఎందుకు ప్రేమించాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, మనం అందరము పాపులం. మీకు అర్థమే ఒక మాట చెప్తా. ఒక చేదు ములంకాడ చెట్టు, ములంకాడలు తెలుసు కదా, చేదు ములంకాడ చెట్టు నిండా కాయలు ఉన్నాయి, కానీ అవి ఏ కాయలు?
చేదుకాయలు. ఆ కాయలో ఒక గింజ తీసి భూమిలో వేసామనుకో, ఏ చెట్టు వస్తుంది? మళ్ళీ చేదు చెట్టే వస్తుంది. మళ్ళీ భూమిలోకి మళ్ళీ చేదు చెట్టే వస్తుంది. అలాగే ఆది మానవుడైన ఆదాం పాపముగా అయిపోయాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ అతిక్రమించి పాపుగా అయిపోయాడో, అతని విత్తనాలే భూమి మీద ఉన్న ఇప్పుడు 800 కోట్ల మంది. విత్తనం నుంచి వచ్చిన విత్తనాలే. ఆ విత్తనమే ఈ విత్తనం, ఈ మనుషులం కాబట్టి, ఆ మనుషుల నుంచి వచ్చిన వారమే కాబట్టి, ఆది పురుషుని యొక్క పిల్లలమే కాదు కాబట్టి మనందరం కూడా పాపులం. ఏ భేదము లేదు. అందరూను, కొందరు కాదు, కొన్ని దేశాలు కాదు, కొన్ని కులాలు కాదు, కొన్ని భాషలు మాట్లాడేవారు కాదు, కొన్ని వర్ణాలు, కొన్ని వర్గాలు కాదు, అందరూను. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు. అదే రోమపత్రిక 3:11-12 వచనాల్లో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. తిరిగి మనలను విడిపించేవాడు, మనందరినీ ఏలుబడి చేస్తున్న పాపములోంచి విముక్తి చేయగలటకు ఒక్కరంటే ఒక్కరు కూడా లేని ఈ జీవితం, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపులై ఈ పాపములో నుండి కడగబడి పాప క్షమాపణ పొందితేనే మోక్షం, పరలోకం అని మనిషి తప్పిస్తున్నాడు. ఎలా పాపం పోతుంది? మన పెద్దలు పితరులు చాలామంది కోడెలను, మేకలను, పొట్టేలను అర్పిస్తే రక్త ప్రోక్షణ ద్వారా ఏం కలుగుద్ది? పాపం. కానీ ఈ రక్తం మనకు పనికిరాదు. బైబిల్ చెప్తుంది, ఎబ్రీ పత్రిక 10:4 ఎబ్రీ పత్రిక 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. వీటి రక్తం పాపమును తీసివేయలేదు. మరి పాపమును తీసి మనలను కడిగి పవిత్రులుగా చేసి మోక్షానికి, పరలోకానికి, దేవుని రాజ్యానికి, నిత్య రాజ్యానికి నిన్ను నన్ను ప్రవేశింప చేయగలిగిన రక్తం ఏమిటంటే ఆ పరిశుద్ధుడైన దేవుని రక్తమే. ఆ సృష్టికర్తైన దేవుడు, మనుషులమైన మనందరము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ మహిమ రాజ్యములో ప్రవేశింపనొల్లని వారమై నిత్య నరకమైన అగ్ని గుండములకు వెళ్ళిపోతున్న మన పట్ల జాలిపడి ఈ మేకలు, కోడెలు, పొట్టేళ్ళు, గొర్రెలు, ఎడ్లు, లేకపోతే పక్షులు వేటి రక్తము ద్వారా పాప విముక్తి లేదని తెలిసిన దేవుడు తానే నరుడిగా కన్య మరియ గర్భమున యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరములు జీవించి, తలపై ముళ్ళ కిరీటమును ధరించి, 2 చేతులలో 2 కాళ్ళలో మేకులను దిగగొట్టబడి, బల్లెముతో పక్కల పొడబడి, ఆఖరి రక్తపు బొట్టు వరకు కొరడాతో కొట్టబడి కాచి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి, మనం వెతకలేదు, మనకి తెలిసిన మార్గంలో కోడెలు, పొట్టేళ్లను బలులిచ్చుకుంటూ ఇవే మార్గం అనుకుంటున్నాం. ఇది కాదని తెలిసిన దేవుడు మనము వెతకకపోయినా మనల్ని వెతుక్కుంటూ మన కోసం వచ్చి మనలో ఏలుబడి చేస్తున్న ఆ పాపం అంతట్లో నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి మనలను తన రాజ్యములో తనతో కలిసి తన సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు మన కోసమే ఈ లోకానికి వచ్చిన ప్రేమ. మనం ఎవరిని ప్రేమిస్తాం తెలుసా? మనకి సమానమైన అర్హత కలిగిన వారిని ప్రేమిస్తాం. మనలో ఏ అర్హత లేదు, మనం ఏ అర్హులం కాదు. యోగ్యత, అర్హత అనేది ఏమాత్రం ఏ కోసన రవ్వంత కూడా లేనివారు, ఆయన్ని విరోధంగా, ఆయనకి వ్యతిరేకంగా జీవించుచున్న వారమైన మనలను ప్రేమించాడు. ప్రేమించి మన కోసమే ఈ లోకానికి వచ్చి తను కాల్చిన రక్తములు మనందరి పాపములను
కడుగుచున్నాడు, నీతిమంతులుగా చేయుచున్న దేవుడు మన దేవుడు. ఒకటి, ఆయన ప్రేమకు సాటిగా ఈ లోకములో ఏ ప్రేమ దేవుని ప్రేమకు సాటి రాదు. రెండు, దేవుని ప్రేమ మార్పులేని ప్రేమ. మూడు, మనం వెదకకపోయినా, అర్హత లేకపోయినా వెదక్కి వచ్చిన ప్రేమ. ఇంకా ఆ ప్రేమను గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాం. దేవుని ప్రేమ ఎటువంటిదంటే మనల్ని అర్థం చేసుకునే ప్రేమ. మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటి? ఫాదర్స్ డే, తండ్రిని గౌరవించవలసిన సందర్భం. గౌరవిద్దాం. కానీ ఈ లోకంలో ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అపార్థం చేసుకోవట్లేదు? ఇప్పుడు అమ్మ లేకపోతే నాన్న బయటికి వెళ్ళి వచ్చారు, ఈలోపు అక్కడున్న ఒక టీపాయ్, గాజు గ్లాస్తో టీపాయ్ ఉంది కదా, టీపాయ్ పగిలిపోయి బద్దలైపోయింది. ఆ గాజు ముక్కలు ఎత్తుతున్నావు, లోపల రాగానే చూసి నాకు తెలుసు నువ్వు ఏదో నాశనం చేస్తావు, చెయ్యకుండా ఉంటారా అని పట్ కొడతారు లేదు? నిజమా కాదా? ఈయన ఏడుస్తాడు. ఆ తర్వాత పక్కింటి అని చెప్పుద్ది, మీ బాబు పడేయలేదండి, ఆ ఎదిరింటోడు క్రికెట్ ఆడుతూ బాల్ ఇసురు చేతి పగిలింది, ఈ టీపై పగిలింది అంటే అప్పుడు బాధ. అయ్యో నువ్వు కాదా పగలగొట్టింది? అపార్థం చేసుకుంటా లేదా? ఈ లోకములో ఉన్న ప్రేమ, అది తండ్రి ప్రేమ అయినా, తల్లి ప్రేమ అయినా, స్నేహితుల ప్రేమ అయినా, భార్య భర్తల బంధ ప్రేమ అయినా, లేకపోతే అన్నదమ్ముల అక్క చెల్లెల ప్రేమైనా, నిన్ను అర్థము అన్ని సందర్భాల్లో చేసుకోలేరు. కన్నా యేసు ఎవరో తెలుసా? నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎంతగా కుమిలిపోతున్నావో, సత్యమేదో, దేనికి నువ్వు అంత మనసు చిన్నబుచ్చుకున్నావో, ఎందుకు ఇంత కృంగిపోతున్నావో, నువ్వు ఇప్పుడు ఎక్కడ, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నావో నిన్ను అర్థం చేసుకునే ప్రేమ నా దేవుని ప్రేమ. మనుషులను అర్థం చేసుకోలేకపోవచ్చు, మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, నీ గురించి చెడుగా మాట్లాడుకోవచ్చు, నీవు చేయని దాన్ని చేసినట్టుగా చెప్పుకోవచ్చు, నీకు కీడు పెట్టచ్చు, నష్టపెట్టచ్చు. కానీ నా దేవుడు ఎప్పుడు కూడా నీకు అపాయము, కీడు, నష్టము, బాధ కలిగించాడు. మనం చాలాసార్లు సారీ చెప్తాం కదా, అపార్థం చేసుకుని సారీ చెప్పమండి. కానీ నా దేవుడు ఎప్పుడు సారీ చెప్పడు. ఆ ప్రేమ, సారీ అనే పదం ఆయన డిక్షనరీలో ఉండదు తెలుసా మీకు? దేవుని డిక్షనరీలో లేని పదం సారీ. నీకు సారీ అని ఎప్పుడు చెప్పడు, చెప్పేనట్లుగా ఉండదు. ఎందుకంటే ఆయన నిన్ను అర్థం చేసుకోగలరు. అపార్థం చేసుకుంటే కనుక సారీ చెప్పాలి. ఆయన నిన్ను అపార్థం చేసుకున్నప్పుడు కాని మాట, లేని మాట, జరగందేదో ఊహించుకుని అయ్యో నీకోసం తప్పుగా అనుకున్నానే, అర్థం చేసుకునే ప్రేమ నా యేసే ప్రేమ. ఈ లోకములో ఉన్న ఏ ప్రేమైనా నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నా దేవుడికి అంతా తెలుసు. నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఈ పని చేసావు, ఎందుకు అనేది మనుషులను అర్థం చేసుకోలేక నీ గురించి కథలు చెప్పుకొని నిన్ను ఇంకా గాయపరిచి, నిన్ను ఇంకా తక్కువ చేసి, మూలుగుచున్న నక్క మీద తాటికే పడినట్టుగా, పుండు మీద కారం చల్లినట్టుగా ఇంకా నిన్ను కుండే బద్దలు చేయొచ్చేమో, కానీ నా దేవుడు ఎప్పుడు కూడా అపార్థం చేసుకునే దేవుడు కాదు. నీవెందుకు, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎందుకు ఇలా చేసావో నిన్ను అర్థం చేసుకునే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నా దేవుని ప్రేమకు అద్దులు లేవు, ఎల్లలు లేవు. అద్దు లేదు. మన ప్రేమకు అద్దులు ఉన్నాయి. తల్లిదండ్రులు అంటారు, నా కొడుకు కోసం నేను సంపాదించిన కోట్లు, నా కొడుకు అంటారు. ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత అమ్మ నాన్న చూడట్లేదు, ఇంకా నా ఆస్తి నా కొడుకు చిల్లి కాబట్టి మొత్తం ఎవరికే అనాథాశ్రమం రాసేస్తాను. అదేంటి నిన్నటిదాకా ఏమన్నావు? నా కొడుకు అన్నావు కదా అంటే ఆడకేమన్నా మనకు హద్దులున్నాయి. కానీ నా దేవుని ప్రేమకు హద్దులే, అవధులు లేవు, ఎల్లలు లేవు. అంతటి ప్రేమతో నా దేవుడు ప్రేమిస్తున్నాడు. నా దేవుని ప్రేమకు అంతము లేదు, ఫుల్ స్టాప్ లేదు.
ఎన్నిసార్లైనా క్షమిస్తాడు. యేసు ప్రభుతో అడిగారు శిష్యులు, ప్రభువా 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని. ప్రభు చెప్పాడు 7 సార్లు కదా, 77 సార్లు క్షమించు. అంతము లేదు. ఆయన ప్రేమకు అంతము లేదు కాబట్టే సతీష్ బాబు అన్నబడుతున్న నేను ఇంకా మీ మధ్య బతికి ఉన్నా. లేకపోతే నా తప్పిదాలు, నా పొరపాట్లకి బతికి ఉండుటకు అర్హుడనే కాదు. ఆయన క్షమించాడు, ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమ అంతము లేనిది కాబట్టి, ఆయన ప్రేమకు లెక్కుండి 1000 సార్లు క్షమిస్తాను, 1,00,000 సార్లు క్షమిస్తాను, 1,000,000 సార్లు అంటే ఎప్పుడో అయిపోయేది. ఆఫర్లో ఎప్పుడో అవకాశం. మీరు మంచోళ్ళండి, మీ గురించి చెప్పట్లేదు, నా గురించి చెప్తున్నాను. మీకు 1,00,000 అక్కర్ల, 1000 చాలు. నీతిమంతులు కదా, నాలంటోడికి కావాలి 1,00,000. 1,00,000 కూడా సరిపో కొందరికి కదండి, 1,00,000 కూడా సరిపో. ఎందుకంటే ఆయన ప్రేమ అంతము లేనిది, ఆయన ప్రేమ ఎడబాయనిది, విడువనిది. చాలామంది ఇద్దరి మధ్య స్నేహితులను విడదీయగలరు. వీడికి ఆడు గురించి ఈడి గురించి చెప్పి ఇద్దరు అప్పటి వరకు విడదీయలేని స్నేహాన్ని ఒక్కసారి పొలలెడితే బగ్గుమంటూ బగ మండిపోద్ది. కానీ దేవుని ప్రేమ నీపై నుండి లేకుండా చేయడం ప్రపంచంలో ఎవడి తరమా? ఈ మాట అర్థమైందా? అర్థం కాల. నీ మీద ఇంతగా అంతము లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు కదా దేవుడు. నిన్ను అంతగా ప్రేమించకూడదని దేవుని దగ్గరికి వెళ్ళి నీ మీద చాడీలు చెప్తే దేవుడు నమ్ముతాడా? 10 మంది చాడీలు చెప్పినందుకు నీ మీద ప్రేమ తగ్గిస్తాడు దేవుడు? ఆయన ప్రేమించడంలో ఎడబాపడం ఎవరి తరం, విడదీయడం ఎవరి తరం కాదు. అంతటి ప్రేమ. నాకు నీ మీద ఉన్న ప్రేమను తగ్గించడానికి కొంతమంది వచ్చి కుట్రపన్నితే ఎంత పాస్టర్ అయినా ఏమైపోవచ్చు, నలుగురు చెప్పిన మాటలు నమ్మి నిన్ను ద్వేషించవచ్చు. నిజమా కాదా? ఎవ్వరమైనా సహజం ఇది. కానీ నా దేవుని ప్రేమ నీ నుండి, నీపై ఆ దేవునికున్న ఆ పరమ తండ్రి ప్రేమను ఎడబాపడం ప్రపంచంలో అంటే ఎడబాపని ప్రేమ, విడదీయని ప్రేమతో నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఊహలకు అందని జ్ఞానమునకు మించినది నా దేవుని ప్రేమ. ఊహకు అందదు. ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడో, ఇంతగా నన్ను ఆశ్రయించడానికి, ఇంతగా నన్ను హెచ్చించడానికి, ఇంతగా నన్ను కరుణించడానికి ఎంతటి వారము, ఏ పాటి వారం అని ఎవరికి వారు చెప్పుకుని ఆశ్చర్యపడినట్లుగా అంతు చిక్కని, అంతము లేని, అపరిమితమైన జ్ఞానంతో కూడా ఆలోచించిన ఊహలకు అందని ప్రేమతో నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా అర్థమని చెప్పనా? మనకంటే మంచోళ్ళు ఎంతమంది లేరు మన వీధిలో? మనమే మంచోళ్ళు, మనకంటే మంచోళ్ళు ఉన్నారా? చెప్పాలి గట్టిగా. మీరే మంచోళ్ళా? మన చుట్టూ ఉన్న వారిలో మనకంటే మంచివారు ఉన్నారు, మనకంటే ధనికులు ఉన్నారు, మనకంటే చదువుకున్న వారు ఉన్నారు. మనమే మాట మీద నిలబడు, వాళ్ళైతే మాట అంటే మాటే కదా. కానీ వాళ్ళకి లేని రక్షణ, వారికి లేని మంచి దేవుని ప్రేమను అనుభవించే గుణం, వారికి లేని పాప క్షమాపణ, వారికి దొరకని నిత్య రాజ్యం అనే పరలోక పౌర హక్కు నాకు నీకు ఇచ్చాడు. ఆ ప్రేమను ఎలా వర్ణించగలం? ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావంటే ఏం చెప్పగలం? ఆయన కృప తప్ప. అందుకే ఊహలకు అందని, జ్ఞానమునకు దొరకని ప్రేమ నా దేవుని ప్రేమ. ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావయ్యా అంటే నేను కూడా చెప్పలేను. మనం ఏదో అర్హులమైనందుకు కాదు, కేవలం కృపను బట్టే ఆ ప్రేమకు మన పాత్రులయ్యాం. ఈ ఫాదర్స్ డే రోజున పరమ తండ్రి ఈ లోకములో ఉన్న అన్ని బాంధవ్యాలకు మించి అంతులేని, అంతము లేని, సాటి రాని, శాశ్వతమైన, స్థిరమైన, నిజమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన ఆ పరమ తండ్రికి ఏమిచ్చి రుణము తీర్చగలం? కేవలం ఆయన పాదాలు పట్టుకొని
కన్నీళ్లతో ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసు తండ్రి, ఫాదర్స్ డే పరమ తండ్రివయ్యా, ఏ రీతిగా నిన్ను గౌరవించి కీర్తించి స్తుతించి నిన్ను మహిమపరచగలను. కేవలం నీ నామాన్ని కొనియాడుతూ కీర్తిస్తూ స్తుతిస్తుండగా నీ హస్తం మాకు తోడుగా ఉండనిమ్మని యేసు ప్రభు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.